స్కూల్ పిల్లలు కూడా తమ హక్కుల కోసం రోడ్లపైకి వస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ఉద్యమం ముగిసిన కొద్ది రోజులకే ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రభుత్వ స్కూల్లో 1500 మందికి పైగా విద్యార్థులు ఏకంగా 6 గంటల పాటు ధర్నా చేశారు. వాళ్ళు అడిగింది పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి మాత్రమే. అవి ఏంది అంటే తాగడానికి శుభ్రమైన నీరు, సరైన టాయిలెట్లు, ప్రతి క్లాస్ రూంలో ఫ్యాన్లు, మంచి బెంచీలు, ఇంకా మెరుగైన క్రీడా సదుపాయాలు మాత్రమే. చాలా కాలంగా ఈ సమస్యలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులంతా కలిసి క్లాసులకు వెళ్లకుండా స్కూల్లోనే ధర్నా ప్రారంభించారు. అధికారులు స్వయంగా వచ్చి విద్యార్థులను కలిసి వారు పెట్టిన 8 డిమాండ్లలో 7 డిమాండ్లను అధికారులు వెంటనే అంగీకరించారు. స్కూల్ పిల్లలకి సరైన సదుపాయాలు ఇవ్వలేకపోతే ఇంక మన దేశం ఎప్పుడు డెవలప్ అవుతుంది? కామెంట్లు చెప్పండి.